వరంగల్ జిల్లా కాజ్పేటలో ఉన్నాం. దేవి నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈ రోజు 7వ రోజు. ఈ రోజు అమ్మవారు దుర్గామాతగా మనకు అలంకరించడం జరిగింది. అదేవిధంగా దుర్గామాతగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు యొక్క విశిష్టతను మరియు ఈ రోజు యొక్క ప్రత్యేకతను శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సమస్త జనావళికి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈరోజు కాజీపేట పట్టణంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ సన్నిధిలో జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రోత్సవాల భాగంగా 7వ రోజు అష్టమాలంకరణ కనకదుర్గగా అలంకరించబడి అవతారం దాల్చినటువంటి అమ్మవారి యొక్క దివ్య దర్శనానికి భక్తులంతా బారులు తీరి అమ్మ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు చేసుకుని దుర్గా సప్తశతి చండీ పారాయణంతో హవనం చేసుకుని నిత్యం కూడా అమ్మ సేవలో ఎందరో మాతృమూర్తులు కాజీపేట పురినివాసులు భక్తులంతా కూడా కూర్చొని శ్రీమాత్రే నమః అనుకుంటూ శ్రీ లలితా సహస్రనామ పారాయణ కుంకుమార్చనలు ఆచరిస్తూ మరియు లోకక్షేమం కోసం ఈ నవరాత్రోత్సవాలు జరిపిస్తున్నారు. గత 23 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపిస్తున్నటువంటి ఈ నవరాత్రులకు విశేషమైన భక్తులంతా కూడా తమ వంతు ద్రవ్య రూపంగా, ధన రూపంగా, వస్తు రూపకంగా ఈ విధంగా విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రతి నిత్యం కూడా ఒక 250 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని, మరి ఒక రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని, సాయంకాల సమయంలో ఉపహారాన్ని అనగా అల్పాహారాన్ని కూడా ఈ దేవి శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వీరికి అనేకమైన యూత్ సభ్యులు శ్రీ మిట్టపల్లి రవీంద్ర గారు, బండారు కృష్ణమోహన్ గారు, నాగవెల్లి శ్రీధర్ గారు, మరియు గణేష్ సింగ్ గారు, రాహుల్, ప్రశాంత్, భరత్ కుమార్, అశోక్ రాజ్, రఘు ఇలాంటి ఎందరో అనేకమైనటువంటి భక్తులంతా కూడా యూత్ సభ్యులంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరియు ప్రతి సేవ కూడా ముఖ్యమైనది కనుక ఆశించి చేసేది ఫలితం ఉండదట, శాసించి చేసేదే ఫలితం ఉంటుందట. కనుక ఆశల సాధనలో, ఆశయ సాధనలో అమ్మవారి యొక్క సేవలో ప్రతి ఒక్క విద్యార్థులు మరియు కరోనా మహమ్మారి వ్యాధి నుండి గత 2 సంవత్సరాలుగా జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, క్రియాశక్తి అనేక శక్తులు విద్యాశక్తి కోల్పోయి పిల్లలంతా కూడా మరియు ఆగమాగమైపోతున్నారు. దానివల్ల ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు ఎటువంటి మరియు ఆలోచన శక్తి, ఆ యొక్క చదువు శక్తి అనేది కూడా లేకుండా పోయింది. దానివల్ల పిల్లలంతా కూడా ఆగమ గోచారంగా ఉంటున్నారు. కనుక ఈ కరోనా మహమ్మారి వ్యాధి నిర్మూలన పూర్తిగా నివారణ కావాలని క్రిమి సంహారక కీటక సూక్తంతో ప్రతి నిత్యం కూడా అమ్మవారికి పంచసూక్తాలతో అభిషేకం చేయించి, పంచామృతాలతో అభిషేకం కావించి లోకక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్రాధ్యక్షులు శ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ దంపతులు అమ్మవారి సేవలో పాల్గొని మరియు కార్యక్రమం లోపల అందరికీ ఆశీస్సులిస్తూ ధర్మ సూక్ష్మాలు తెలుపుతూ మరియు అమ్మ యొక్క అనుగ్రహం పొందిన వారేది. కనుక ఈ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా మరి దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు అయినవాళ్ళు ప్రవీణ్ కుమార్ శర్మ. భక్తులంతా బారులు తీరి అమ్మ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలు చేసుకుని దుర్గా సప్తశతి చండీ పారాయణంతో హవనం చేసుకుని నిత్యం కూడా అమ్మ సేవలో ఎందరో మాతృమూర్తులు కాజీపేట పురినివాసులు భక్తులంతా కూడా కూర్చొని శ్రీమాత్రే నమః అనుకుంటూ శ్రీ లలితా సహస్రనామ పారాయణ కుంకుమార్చనలు ఆచరిస్తూ మరియు లోకక్షేమం కోసం ఈ నవరాత్రోత్సవాలు జరిపిస్తున్నారు. గత 23 సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపిస్తున్నటువంటి ఈ నవరాత్రులకు విశేషమైన భక్తులంతా కూడా తమ వంతు ద్రవ్య రూపంగా, ధన రూపంగా, వస్తు రూపకంగా ఈ విధంగా విచ్చేసి అమ్మవారి సేవలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రతి నిత్యం కూడా ఒక 250 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని, మరి ఒక రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని, సాయంకాల సమయంలో ఉపహారాన్ని అనగా అల్పాహారాన్ని కూడా ఈ దేవి శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. వీరికి అనేకమైన యూత్ సభ్యులు శ్రీ మిట్టపల్లి రవీంద్ర గారు, బండారు కృష్ణమోహన్ గారు, నాగవెల్లి శ్రీధర్ గారు, లక్ష్మీనారాయణ గారు, మరియు గణేష్ సింగ్ గారు, రాహుల్, ప్రశాంత్, భరత్ కుమార్, అశోక్ రాజ్, రఘు
ఇలాంటి ఎందరో అనేకమైనటువంటి భక్తులంతా కూడా యూత్ సభ్యులంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరియు ప్రతి సేవ కూడా ముఖ్యమైనది కనుక ఆశించి చేసేది ఫలితం ఉండదట, శాసించి చేసేదే ఫలితం ఉంటుందట. కనుక ఆశయ సాధనలో అమ్మవారి యొక్క సేవలో ప్రతి ఒక్క విద్యార్థులు మరియు కరోనా మహమ్మారి వ్యాధి నుండి గత 2 సంవత్సరాలుగా జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, క్రియాశక్తి అనేక శక్తులు విద్యాశక్తి కోల్పోయి పిల్లలంతా కూడా మరియు ఆగమాగమైపోతున్నారు. దానివల్ల ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు ఎటువంటి మరియు ఆలోచన శక్తి, ఆ యొక్క చదువు శక్తి అనేది కూడా లేకుండా పోయింది. దానివల్ల పిల్లలంతా కూడా ఆగమ గోచారంగా ఉంటున్నారు. కనుక ఈ కరోనా మహమ్మారి వ్యాధి నిర్మూలన పూర్తిగా నివారణ కావాలని క్రిమి సంహారక కీటక సూక్తంతో ప్రతి నిత్యం కూడా అమ్మవారికి పంచసూక్తాలతో అభిషేకం చేయించి పంచామృతాలతో అభిషేకం గావించి లోకక్షేమం కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్రాధ్యక్షులు శ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ దంపతులు అమ్మవారి సేవలో పాల్గొని మరియు కార్యక్రమం లోపల అందరికీ ఆశీస్సులిస్తూ ధర్మ సూక్ష్మాలు తెలుపుతూ మరియు అమ్మ యొక్క అనుగ్రహం పొందిన వారేది. కనుక ఈ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా మరి దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు అయినవాళ్ళు ప్రవీణ్ కుమార్ శర్మ, దేవి ఉపాసకులు, మల్లికార్జున స్వామి దేవాలయ ప్రధానార్చకులు. శుభం భూయాలు. అనగా అనేకమైనటువంటి శక్తులను రేపు ఉపాసిస్తుంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చక్రంలో అమ్మవారు ఉంటుంది. రేపు మహర్నమి కనుక 2వ సంవత్సరం మొదటి సంవత్సరం పిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాల పిల్లలు కూడా కన్యకా పూజలు చేస్తుంటారు. మరి అంతేకాకుండా బ్రాహ్మణ ముత్తైదులకు సుహాసిని పూజలు చేస్తుంటారు. దానివల్ల విశేషమైన పుణ్య సంపద కలుగుతుందని, ఈ సుహాసిని పూజల వల్ల పుణ్య సంపద కలుగుతుందని ఆ బ్రాహ్మణ ముత్తైదులందరూ కూడా మరియు ఆ యొక్క అమ్మ సన్నిధిలో ఈ యొక్క సుహాసిని పూజలు చేస్తూ ఉంటారు. సర్వ కర్మ పాప ప్రాయశ్చిత్తం కోసం చేసేటువంటి ఈ సుహాసిని పూజల వల్ల లక్ష్మీ సౌభాగ్యం కలుగుతుందని అనేక భక్తులు కూడా నమ్మి ఆ బ్రాహ్మణ ముత్తైదులకు కాళ్ళు కడిగి పసుపు పూసి పారాను పూసి మెడలో దండ వేసి గాజులు ముత్తైదువ అనగా 5 రంగులతో మరియు 5 వస్తువులతో కూడుకున్నటువంటి ఆ యొక్క ముత్తైదులందరూ కూడా మరియు అమ్మ యొక్క అదేవిధంగా రేపు మహర్నవమి పురస్కరించుకొని మధ్యాహ్నం దేవాలయ సన్నిధి లోపల చండీ హోమాన్ని నిర్వహించి దుర్గా సప్తశతి పారాయణంతో ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేస్తున్నాం కనుక అందరూ భక్తులందరూ కూడా ప్రతి నిత్యం వచ్చేటువంటి దీక్షా కంకణదారులు, యూత్ సభ్యులు, ఆలయ ధర్మకర్తల కమిటీ వర్గులు, శివాలయం వీధి ప్రజలు, కాజీపేట పురనివాస ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పూర్ణాహుతి యొక్క కార్యక్రమాన్ని తిరిగించి పూర్ణము అనగా అనేకమైనది కూడా మరియు సమాప్తమైంది అని అర్థం. కనుక రేపటి రోజునే నవరాత్రులు అన్నీ కూడా రేపటి రోజునే ముగిస్తాయి. మరియు దసరా ఉంది కనుక మన యొక్క దేవాలయానికి శమీ శమేతే పాపం శమిశత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనగా శమి యొక్క పత్రాన్ని తీసుకున్నట్టయితే విశేషమైన పుణ్య సంపద వస్తుందని దసరా రోజు కాజీపేట పురనివాసులంతా కూడా ఇక్కడికి విచ్చేసి శమి తీసుకొని అమ్మవారిని దర్శించి ఆ తర్వాత సోదర ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఒకరినొకరు పంచుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు. కనుక అందరికీ రేపటికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు, విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు ఉదయం దసరా రోజున 8 గంటలకు వాహన పూజలతో ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు శమీ పూజతో ప్రారంభమవుతుంది. కనుక దసరా రోజున వచ్చే భక్తులు ఆ సమయానికి విచ్చేసి అమ్మ స్వామి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేది పృష్ఠతి దీర్ఘాయుష్మాన్ భవ లోకా సమస్త సుఖినో భవంతు. లోకం చల్లగుంటే అందరూ కూడా చల్లగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ओम महादेवी विद्महे विष्णुपत्नी तन्नो लक्ष्मणकुमारी तन्नो रुद्रप्रचोदया महादेवी विद्महे विष्णुपत्नी तन्नो लक्ष्मणप्रचोदया ओम रणगाय ओम देवप्रेम ओम हरिद्रात्मराध्याय ओम सर्वलोक प्रदाय ओम मातृदेवप्रदाय नित्यदोषनादेव ओम अवस्याय ओम हेत्याय ओम जगदादेव ओम रुद्राय ओम तदादेव नित्यं पद्मालया देवी सामं पादसरस्वती भगवते भारते निशेषधन्यासः हरिः ओम देववत
सर्वचारित्र श्रवणं श्रवणाभुक्तिमुक्तिदम् राजवशकरं दिव्यां गुह्यातोभयतम् दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदम् पद्मादीनां परातानां निधेनां नित्यदायकम् समस्तदेव संसेव्या मणिमादिष्टसिद्धिदम् किमत्र भवमुक्तेन देवे प्रत्यक्षदायकम् तव प्रीत्या देवशामे समाय సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే తమ్ముడు చెప్తున్నాడు 23 సంవత్సరాలు దేదీప్యమానంగా రంగరంగ వైభవంగా అమ్మవారి నవరాత్రాలు మరి దసరా వరకు చేసి మరి తర్వాత నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఏనాటి లోటు లేకుండా ఎంగిలిపూరు బతుకమ్మ తెల్లారి మరి ఈ యొక్క నవరాత్రాలు ప్రారంభించి దసరాతో ముగించి మరి హైందవూరు ప్రవీణ్ కుమార్ గారు చాలా బ్రహ్మాండంగా భక్తులందరి ఆదరణ అభిమానం పొందుతూ మరి ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మరి ప్రవీణ్ శర్మ గారికి నా శుభాశీస్సులు శుభాభినందనలు. అదేవిధంగా ఆయనకు సహకరిస్తున్నటువంటి భక్త జనాలకు కూడా అందరికీ కూడా నా శుభాశీస్సులు. ఏదో ఆరంభ శూరత్వం, ఒక సంవత్సరం చేద్దాం, 2 సంవత్సరాలు చేద్దాం, 3 సంవత్సరాలు చేసి 4వ సంవత్సరం వదిలిపెడదామని కాకుండా నిరాఘాటంగా ఒంట్లో రక్తం ప్రవహించినన్ని రోజులు, చాతనైనంత రోజులు, శక్తి ఉన్నన్ని రోజులు అమ్మ సేవ చేయాలని మరి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో మరి ప్రవీణ్ శర్మ గారు అందరి భక్తులను పట్టుకొని మరి ఎన్ని కష్టాలు ఉంటాయో మాకెరకే ఒక కార్యక్రమం చేయాలంటే దానికి సాధక బాధకాలు వ్యావహారికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని కూడా అవసరం. అవన్నింటినీ కూడా ఉనికి పుచ్చుకొని మరి మొన్న ఈ మధ్య కాలంలో పాపం అనారోగ్యంగా కూడా ఉండే ఆ అమ్మ దయతోని మరి దేదీప్యమానంగా సేవ చేసుకోవాలనే ఆలోచనతో తొందరనే కోరుకొని మళ్ళా ఆ కైలాస శివుని దగ్గరికి కూడా ఏది కాశీకి కూడా మొన్ననే వెళ్లి వచ్చి ఆ యొక్క భగవంతుని దర్శనం చేసుకొని మరి ఈ యొక్క 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరిపినందుకు మరి ఒకసారి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు శుభాభినందనలు కూడా తెలియజేస్తూ ఈ యొక్క శివశక్తి ఏదైతే భక్త బృందం ఉందో వారందరికీ కూడా మా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ, దేవాలయ కమిటీ సభ్యులకు మరి ఈ వివిధ ప్రదేశం నుంచి కూడా నేను ఇప్పటికి రావడం 15 ఏళ్ళు అయింది. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా నేను కూడా అంచెలంచెలుగా అభివృద్ధి జరగడం జరుగుతుంది ఆ అమ్మవారి దయలోని. మరి అమ్మవారు ఎంత పవరో తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సరం వచ్చిన వచ్చే సంవత్సరం అమ్మవారి ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు చెప్పాడు ఈ సద్దుల బతుకమ్మ గురించి. రేపు బ్రహ్మాండంగా బతుకమ్మ నేర్చుకోండి, సద్దులు తయారు చేసుకోండి, రంగారంగ వైభవంగా సద్దుల బతుకమ్మ చేసుకోండి. ఎల్లుండి దసరా కార్యక్రమం ఉంది. అంతేకాకుండా భక్త మహాశయులు అందరికీ కూడా చెప్పేది ఒకటే, మేము రాష్ట్ర అధ్యక్షునైనా దేశ అధ్యక్షునైనా ఏ వాడలో ఏ పౌరోహితుడు ఉంటాడో, ఏ గ్రామంలో ఏ పౌరోహితుడు ఉంటాడో ఆయన చెప్పిందే వేదం. మేము చెప్పింది వేదం కాదు. ఇక్కడ ప్రవీణ్ శర్మ గారు ఈ దేవాలయం పూజ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి కానీ ఈ ఏరియాకు కానీ ప్రవీణ్ శర్మ గారు ఉన్నారు. అట్లనే ఏ ఏరియాకు పోతే ఆ బ్రాహ్మడు ఆనాడు పండుగలు నిర్ణయించి వారే చెప్తారు. అది మనం పాల్గొనడం, మనం చేయడం మన సాంప్రదాయం. ఎందుకంటే ఒక దగ్గర వేములవాడలో 7 రోజులే జరుగుతాయి బతుకమ్మ. ఆదిలాబాద్ లో దసరా తెల్లారి నిమజ్జనం అవుతుంది. మహబూబ్ నగర్ లో 16 రోజులు జరుగుతుంది. మన ప్రదేశంలో 9 రోజులు జరుగుతాయి. కాబట్టి కొంతమంది ఆనవాయితీ ప్రకారం దుర్గాష్టమి నాడు చేస్తారు. దుర్గాష్టమి 8 రోజులు వస్తాయి, 9 రోజులు వస్తాయి. ఒక సంవత్సరం 10 రోజులు వచ్చింది 10 ఏళ్ల కింద. అట్లా అష్టమికి మనకు సంబంధం లేదు. కానీ ఎలాంటి పరిస్థితులలో 9 రోజులు 9 రకాల పూలు 9 రకాల సద్దులతోని బతుకమ్మ పండుగ చేసుకుని ఆ యొక్క అమ్మవారిని ఒళ్ళాడించి దాన్ని నిమజ్జనం చేసుకుని మనకి వెనకట్టించి ఆనవాయితీ ఆచారం. కావున రేపు అందరూ కూడా సద్దుల బతుకమ్మను మంచిగా రంగరంగ వైభవంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లి ఆ యొక్క బతుకమ్మ పాటలు మహిళలందరూ కూడా ఆడుకొని ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి మా తమ్ముడికి కూడా చెప్తున్నా, మీరందరూ కూడా చెప్తున్నా, ఈసారి చాలా మంది దీపావళి వస్తున్నది, కొత్త రోజులు పడతాయా లేవా అనుకుంటున్నారు. ఒక మనిషికి చెప్తే ఆ మనిషి 100 మందికి చెప్పే అవకాశం ఉంటుంది. ఈసారి విశాఖ కర్తరి లేదు, మూడం లేదు, అన్ని మంచి రోజులు ఉన్నాయి. పడిపోయిన నోములు గాని, కొత్త నోములు గాని,
దండలు దొరికిన నోవులు కానీ లేదు ఏదన్నా ఆపదలు వచ్చి ఆగిపోయిన నోవులు కానీ ప్రతి నోవులు కూడా ఈసారి బ్రహ్మాండంగా కేదారేశ్వర స్వామి వ్రతాలు కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్తూ మా తమ్ముని ఆ భగవంతుడు ఆయురారోగ్యంగా ఐశ్వర్యం ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకులు దానికి శతమానం పురుష శరీర ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠిస్తారు మనోవాంఛ వసిద్ధస్తు. ఈ చారిత్రాత్మక నగరంలో గత వారం నుంచి దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా వైభవంగా ఆ దేవుడు ఆలకించే విధంగా వేద మంత్రాలతోని మరి అనేక ప్రాంతాలలో నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు మరి శివశక్తి యూత్ అసోసియేషన్ కాజ్పేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులకు మరి హృదయపూర్వక నమస్కారం. మరి ఈ వేద మంత్రాలతోని ఉచ్చారణ ద్వారా ఈ ప్రాంతమంతా కూడా బ్రహ్మాండంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తోని ఒక అందరిలో ఒక శక్తిని నింపే విధంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఆ దేవుని ఆ దేవత అనుగ్రహంతో అందరి జీవితాలలో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుడిని ఆ దేవతను ప్రార్థిస్తూ మరి విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణ అయిన వాళ్ళు ఉద్యోగాలు రావాలి, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావాలి. ఈ ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన మరి అందరిపైన ఆ మాత అనుగ్రహం ఉంది. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు భగవంతుని కోరుకుంటూ మరి గత సంవత్సరంన్నర నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా పట్టి పీడిస్తున్నటువంటి ఈ బాధాకరమైనటువంటి సంగతి నుంచి అందరూ కూడా మరి కరోనా నుంచి మరి దూరమై కరోనా మహమ్మారి అంతమయ్యే విధంగా ఈ పూజల ద్వారా మరి ఆ దేవత అనుగ్రహించాలని చెప్పి థ్యాంక్ శ్రీదేవి శరణ్ ఉన్నత స్థాయిలో ఆదర్శ దాంపత్య సుగుణ సంపద అభివృద్ధి రస్తు కష్ట సుఖానం సుఖ దుఃఖానం
सूर्यावादेवीश्वरो चंद्रसूर्यान् सर्वाः नवग्रह दोष परिहारार्थं शुभ एकादश सिद्ध्यर्थं पूर्वजन्मदेवमन्त्राणि साधनमन्त्रसर्वस्वोदया लक्ष्मीदेवी गजेन्द्रोन्नादो कुवेदाकवै श्रवणाय महाराजाय ईश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्माना अभिचन्द्रावतरेण अरण्याभ्यास पुष्पवाहं प्रजावाहं पशुमानं बोधे चन्द्रभागा आभा पुष्पवाहं प्रजावाहं पशुमानं बोधे आयुधवान् भवति न पुत्री न पुत्र